మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర నేటితో ముగియనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన జాతర నేటితో పూర్తి కానుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గద్దెల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వనదేవతలను తిరిగి అడవిలోకి సాగనంపనున్నారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారాలమ్మను కన్నేపల్లి ఆలయానికి సాగనంపుతారు. పగిడిద్దరాజును పూనుకొండలకు, గోవిందరాజును కొండాయికి పూజల అనంతరం సాగనంపనున్నారు. దేవతల వన ప్రవేశంతో జాతరను ముగించినట్లవుతుంది. నేటితో చివరి రోజు కావడంతో భక్తులు మేడారానికి భారీగా చేరుకుంటున్నారు. నిన్న అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని నిలువెత్తు బంగారాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ మాఘ పౌర్ణమి కావడం, జాతర తుది ఘట్టానికి చేరనుండడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. సమ్మక్క, సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకువెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరణతో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజారులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. బుధవారం సాయంత్రం సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోగా గురువారం అసలు ఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి వనదేవతను కుంకుమాభరణ రూపంలో తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. అమ్మవారిని తీసుకువచ్చే మహా అద్భుత ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు. నలుగురు దేవుళ్ల ప్రతిరూపాలు వనం నుంచి జనం మధ్యకు రావడంతో మేడారం ఓ మహానగరంగా మారిపోయింది. లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 3 రోజుల్లో దాదాపు 75 లక్షలకు పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇవాళ ఇంకా ఎక్కువ మంది భక్తులు దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది.